హలో అండి, నమస్తే. ఈరోజైతే మేము హైదరాబాద్లో పంజాగుట్ట దగ్గరలో ఉన్న కోహెడ్ అనే టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట అండి. చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ కొండ మీదకి ఎక్కాలన్నమాట. కొండ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, నేను మీకు చూపిస్తూ ఉంటాను. అంటే వెహికల్స్ పైకి అలౌ చేయట్లేదండి. కిందనే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్లో పెట్టేసుకుని మనం నెమ్మదిగా నడుచుకుంటూ పైకి ఎక్కాలన్నమాట. అప్పు కదా, ఎక్కలేక ఎక్కుతున్నారు వీళ్ళు. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంజుమల్ బాయ్స్ అనే మూవీ వచ్చింది కదా, ఆ మూవీలో ఒక చిన్న ఫారెస్ట్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే ఫారెస్ట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది చెప్పాలంటే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్, మామూలుగా కదనమాట. మేము వెళ్ళేసరికి టైం అక్కడ ఎంత అయిందంటే ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది. చూసారా ఇక్కడ కోతులు ఉన్నాయి. చెట్టు ఉంది, చెట్టు గుడి దగ్గర చెట్టు ఉంది. ఆ చెట్టు అయితే కోతులు ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నమాట అండి. ఇప్పుడు నవ్వు వచ్చింది మాకు వాటిని చూస్తుంటే. చూసారు కదా, అది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. అది అంటే ఒక టెంపుల్ అయితే అక్కడ లేదు, ఈ సైడ్కి ఉంటుంది. అది విగ్రహం 4 వైపులా కట్టారనమాట. ఏదో గుచ్చుకుంది, అంటే ముళ్ళు అవి ఉన్నాయి, ఏదో గుచ్చుకున్నట్టుంది. చెప్పులంటే అలానే వస్తాయా? అంతే కదండి, సరదాలు. మనం బయటికి వెళ్ళామంటే ఆ ఎంజాయ్మెంట్ సరదా అనేది వేరేగా ఉంటుంది కదా. ఎక్కలేమేమో అనుకున్నా కూడా చాలా స్పీడ్గా అయితే మూవీ ఎక్కేసాం అనమాట. సుభాష్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అదిగోండి, ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే ఎక్సలెంట్ వ్యూ అనమాట. ఇది మామూలుగా లేదా, రాళ్ళు అవి కూడా. అక్కడికి వెళ్ళాలి, చాలా కష్టం. అది లాస్ట్ టైం ఫోటో ఇక్కడ ఉంటుంది. సండే అయితే క్రౌడ్ ఎక్కువ ఉందంటే మేము సాటర్డే అనుకుంటాం వెళ్ళాము. వెనక్కి చూడు. అది మా అమ్మాయికి అసలు చెప్పాను కదా, ఇట్లా లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, నేను అసలే భయం ఉండదు. వెనకాలకి బాబు నాకు గొడుగు తండ్రి. ఎక్కలేకపోతున్నావు, నేను ఎక్కాలని సరదా. బాగుంది కదా. కాదు, నేను ఫోన్ చూస్తాను. తొండపిల్ల దిగా బుజ్జి, నువ్వు ఎక్కి వెనక్కి చూడకంటున్నా. ఇక్కడ ఏదో ఉంది చిన్నది, దాని దగ్గర కొడుతున్నాను. ఏం కాదు, వచ్చేసేపు పైకి అంటున్నాడు మా మేనల్లుడు. అది స్పాట్.
నా లాస్ట్ టైం ఫోటో ఇక్కడ కూర్చో నువ్వు అని అని చెప్తున్నాడు ఫొటోస్ తీస్తానని. మన వాళ్ళే కాదు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలైతే మేము కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పాలి. చిన్న పిల్లలు స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళు. మా పిల్లలతో మా పిల్లలు కూడా అక్కడే ఉండేవారు. అక్కడి నుంచి వద్దని ఇక్కడ తీసుకొచ్చేసాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట. అంత చివరికి వెళ్ళిపోయారండి. చూసారా చివరిన ఫోటో తీనా బాగుంది. ఆ కిందకు చూస్తుంటే కళ్ళు తిరిగేటట్టుగా ఉందండి లోయ. అంత బాగా లోతుగా ఉందన్నమాట. ఇది కాదు, ఈ సైడ్ నుంచి మీకు చూపిస్తాను నేను. అది మా మేనల్ చిన్న చివరికి ఇలా కూర్చున్నాడు. అదిగోండి, వద్దని చెప్తే వినలేదన్నమాట. మా అబ్బాయి కూడా అలాగే వెళ్ళిపోయాడు. మా అమ్మాయి వెళ్ళిపోయింది అలాగే ఆ చివరికంట. ఇక్కడ ఏదో ఉందని జూమ్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు. కానీ మా ఇంట్లో అందరికి నన్ను చిన్నపిల్లని చేసి ఆడుకుంటారండి. అక్కడ నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి దానికి నన్ను ఇన్వాల్వ్ చేసి చిన్న పిల్లతో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటారనమాట. ఎవరు మా మేనల్లుడు, మా అబ్బాయి, మా అమ్మాయి, మా కోడలే, అన్నయ్య, వదిన, అక్క. దిగుతుంటే మళ్ళీ బెదిరింతారు, పడిపోయావు అని. కాకినాడ ప్రాపర్టీ అధినేత బ్రేకింగ్ న్యూస్. మాయా నిజమే, ఇదే ఇది ఇలా ఎక్కడి నుంచి చెప్తున్నారనమాట అన్నయ్య. మరి జారుగా ఉన్నాయండి ఆ కొండరాళ్ళు కదా, జారుగా ఉన్నాయి అన్నమాట. అందుకు కొంచెం స్కిడ్ అయినా కాళ్ళు కొట్టుకుంటాయి కదా, అది చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎక్కడం బాగానే ఎక్కువ, దిగడము బాగానే దిగడం. ఇంకొక చోట అయితే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. పిల్లలు అమ్మా కదా, రాయికి మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. అది అక్క అయితే దాటలేకపోయారు. అదే టైంలో జోడు పడిపోవడం ఒకసారి అందరికీ షాక్ అనమాట. అక్కడ రాళ్ళు అవి ఉన్నాయి, చిన్న చిన్న అది ఆకులు ఎండిపోతే సౌండ్ వస్తుంది కదా, ఆ జోడు పడిన వెంటనే పెద్ద సౌండ్ వస్తే ఒకసారి షాక్ అయిపోయి అందరూ ఎవరు పడిపోయారా అనేసి. అమ్మో, ఆ సిచ్యువేషన్ తెలుసుకుంటే ఇప్పటికి భయంకరంగా ఉంటుంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఈ చెట్టు చివరికి ఉంటుందండి. కిందకి చూస్తే అమ్మో మామూలుగా ఉండదన్నమాట. ఇంత రిస్క్ చేసి వీడియో తీస్తానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? ఎర్రగడ్డ హాస్పిటల్లో సీట్ బుక్ చేసిన సేమ్ ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు మూవీ మంజుమల్ బాయ్స్ అని ఒక మూవీ వచ్చింది. సేమ్ అట్లానే ఉంటుంది అనమాట ఇది. ఆకాంక్ష పట్టుకో.
ఎక్కించాలి అప్పుడప్పుడు అలాగా. ఇక్కడ బాగా కోతులు ఎక్కువ ఉన్నాయండి. అవి ఏంటంటే చెట్టు మీద ఉన్నాయి, కొన్ని కొన్ని కిందకి దిగుతున్నాయి. అంటే గుడి దగ్గరలో కదా ప్రసాదం అయితే కొబ్బరి చెక్కలు అవి ఉంటాయి కదా, తినడానికి వస్తూ ఉంటాయి, అరటిపళ్ళు అదన్నమాట. మీ వాళ్ళే పూరి, మీ వాళ్ళ ఆకాంక్ష వెనకాల ఉన్నారు. మీ వాళ్ళు కూడా వస్తారు. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. కోతులు తిని రానవట్లేదు. అదిగోండి చూడండి, అది ఎలా చూస్తుందో కూర్చొని. ఇక్కడైతే పైకి ఎక్కామండి మేము కూడా. మెట్లు ఉన్నాయి, మెట్లు మంచి పైకి ఎక్కి కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అదిగో మా అమ్మాయి, నేను, వీళ్ళు ఎవరు రాలేదు, మేము ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ దాపెట్టుకుంటుంది. ఆంటీ ఈ ముఖం మీద గీర్లు ఉన్నాయి పాపం. అవన్నీ లేదండి, నేను ఇంటికి వచ్చాక అంగన్వాడీ టీచర్ని కలవలేదు. వెళ్ళి కలు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బై బాయ్. ఇంకా ఇటంట ఇటాట మన కరెక్ట్ ఉంది.